పెద్దనా వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని చేస్తాం. ఎడ్లు ఉన్నాయి, భూమి ఉన్నాయి, దున్నుకుంటానం బతానం తప్ప ఇవి వచ్చేటి అయితే మనకు అవకాశం ఏం లేదు. రైతు బంధు పడుతుందానే? రైతు బంధు గీతు బంధు అన్ని బంధు అయినాయి. ఎందుకంటే ఇక ఇతరుడు మనం తీసుకుంటలేం. కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వాళ్ళకే నారు పోయంగానే మన ఎప్పుడో పడి ఉండేది బ్యాంకులలో. ఇంతవరకు ఈయన వచ్చిన కాంచాలి ఓ 2 సరైన ఇచ్చిండు. అంతవరకు ఏం లేదు. యూరియా బస్తాలు దొరుకుతున్నాయి. యూరియా బస్తాలు అక్కడ యూరియా బస్తాలు గోస అవుతుంది ఇప్పుడు. చదువు యూరియా బస్తాలు గీరియా బస్తాలు లేవు. గోదావరిలో ఇక ఇప్పుడే ఈ మందు తీసుకొని వచ్చినాం. దీనికి అది నారు కొడితే పత్త పడుతుంది అయితే దీన్ని పట్టుకొని వస్తాను. మరి ఏం చేయాలి? అప్పుడు ఎట్లా ఉండే పాత గౌరవం? ఇప్పుడు బాగా పాత ఆయన కేసీఆర్ అన్నప్పుడు ఏవో ఇంటికాడ ఫోన్ చేస్తే వాడే తెచ్చి మీ ఇంటికాడ వేసి తెల్లారం యూరియా బస్తాలా యూరియా బస్తాలు కానీ ప్రతి ఒక్కటి కానీ ఏదైనా తెచ్చాడ వాడితే ఇంక నారుకు పిండి అంటే తెచ్చేది. లేకపోతే మనం ఇదేంటి ఇసుంటి ఎరువుల మందులు ప్రతి ఒక్క మందు అయినా మనకు తెచ్చి ఇంటికాడ వేసి తెల్లారి మా ఆడవాళ్ళు ఉన్నా మగవాళ్ళు ఉన్నా వానికి డ్రైవర్కి డబ్బులు ఇస్తే తీసుకుపోయి ఆడ ఇచ్చేది. అసలు ఇప్పుడు ఏం లేకుండా అయింది. ఏం చెప్దాం? రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి అయ్యా ఏం లేదు. నమ్మో నారాయణ ఇత్తా ఇది ఇత్తా అది ఇత్తా ఏతులు లేకుండా పోయిండు. ఇది చేస్తాం అది చేస్తాం అన్నాడు. ఇంతవరకు రోడ్డు పైన చెట్లు కొట్టే మానవు కూడా లేడు. కేసీఆర్ ఉన్నాక వాగు పోయినా విపరీతమైన నీళ్ళు ఉండేవి. ఒక్క కాల పోయినా అక్కడ నీళ్ళు ఎక్కడ ఎండిపోతాయి. అంటే ఇప్పుడు నీళ్ళు వస్తలేదా? నీళ్ళు లేవు, పాలు లేవు. నీళ్ళు ఎక్కడ ఏ కాలం చూడు ఎండిపోయినాయి. నిన్న మన శరీరాలు అలగిపోతే వాగులో నీళ్ళు వచ్చినాయి. ఇంతవరకు వాగులో నీళ్ళు లేవు. బావిలలో కూడా ఇప్పుడు మొత్తం గడల పైన బోర్లు ఎండిపోతున్నాయి. అప్పుడు నీళ్ళు వచ్చాయి. అప్పుడు 24 గంటలు నీళ్ళు ఉన్నాయి. 24 గంటలు నీళ్లు బావులలో బోర్లలో కమ్ముగా నీళ్లు ఉండేవి. ఎప్పుడు పోయినా రాత్రి 24 గంటలు కరెంటు ఒక్కసారి కాకపోతే మేము పోయిన బావిలో నీళ్లు ఊరుతానే కొడుతూనే ఉండేవి, పోతూనే ఉండేవి. ఇప్పుడు వస్తుందా కరెంటు? కరెంట్ ఎక్కడ అయ్యా 9 గంటలకు వస్తుంది. 4 తెల్లారంగా 5 గంటలకు వస్తాయి, 9 గంటలకు పోతాయి, మళ్ళీ 4 గంటలకు వస్తుంది. కరెంట్ లేదు, ఏది లేదు. తినుడు ఎట్లా తలకాయ కొట్టుకొని చప్పడే వండు అవుతుంది. కళ్యాణ లక్ష్మి వస్తుందా? కళ్యాణ లక్ష్మి వస్తలేదు, రైతు బంధు వస్తలేదు. కొన్ని వరకు మాపి కూడా కాలేదు. మాపి కూడా కాలే. 2 లక్షలు మాపి కాలే. 2 లక్షలు మాపే కాలే. కేసీఆర్ అప్పుడు నాకు ₹1,00,000 మాపారు. 1 లక్ష ఉంది, 1 లక్ష అయితే ఉంది. ఇప్పుడు నాది 6 ఎకరాల 18 గుంటలు. 6 ఎకరాల 18 గుంటలకు ₹1,00,000 తెచ్చాను. ₹1,00,000 కేసీఆర్ ఇచ్చినాక మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మీదనే అప్పుడు తెచ్చుకునే మళ్ళీ ఎరువులు లేదే లేదు. అట్లా పెట్టుకొని కూర్చున్నాయి. ఏం చేస్తాము, ఏం కథ, ఏం మాట్లాడతాం? ఎందుకు ఓడగొట్టిల్లు మరి కేసీఆర్? ఎందుకు ఓడగొట్టిండు? ఎందుకు ఓడగొట్టినైతే మనం ఏం చేద్దాం? జనం ఎట్లున్నది, ఓ 4 రోజులు ఈయన ఉంటాడు, ఓ 4 రోజులు ఆయనను గెలిపిద్దామని జనం బోరవాడరు. మరి గెలిపించినాక ఏమన్నా చేసిండు పని? ఏం లేదు. గెలిపించినాక ఇటంకలు అగుపడలేదు మనకు. ఇవి వచ్చి పనులు చేసేది లేదు. మాకు ఒక యూరియా బత్తాలు కరెక్ట్ వచ్చినా బాగుంటుంది. యూరియా బత్తాలు కూడా లేవు. పోయి ఆడిపోయి ఆ షాప్ కాడికి పోయి రోజు వెనక మరి వస్తాడు. బాగా పెట్రోల్ దండగా షాప్ కాడికి పోయేసరికి వాని మొక్కం తెలియలేదు, ఇంటికి వస్తాం మా మొక్కం తెలియలేదు. ఇటు ఎమ్మెల్యే తెలుసా మీకు? ఎమ్మెల్యే ఆయన పేరు ఉండగానే ఎస్ఎస్సి సింహాస్వామి అంటారు కదండి, యశస్విని రెడ్డి. యశస్విని 60 సర్పంచ్ గెలిచినా కానీ ఇటంకలు రాలే. ఇప్పటి వరకు రాలే. వాళ్ళ సర్పంచ్ గెలుతాడని చూస్తే మేము 40 లక్షలు పెట్టి మా సర్పంచ్ని గెలిపించుకున్నాం. సర్పంచ్ అంటే టీఆర్ఎస్ తరఫున గెలిపించుకున్నాం. 150 ఓట్లతో గెలిపించుకున్నాం. మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ జడ్పీటీసీ కూడా మా వీళ్ళ పక్క వస్తాయి. ఇక్కడ కంపల్సరీ టీఆర్ఎస్ కంపల్సరీ గెలుతాయి. ఇప్పుడు తండల కానీ టీఆర్ఎస్ వచ్చింది, ఇక్కడ పల్లెలో టీఆర్ఎస్ వచ్చింది, చిన్నమాట టీఆర్ఎస్ వచ్చింది. మా ఈ 4 ఊళ్ళల్లో మొత్తం ఇప్పుడు ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్ అవుతుంది. కాంగ్రెస్కు ఓటేసే మానవుడు ఎవడో లంగా దొంగ ఎత్తాడు తప్ప మంచివాడు అయితే ఎత్తాడు. బుద్ధి నేర్చు ఏమన్నా కేసీఆర్ అన్నప్పుడు అంతులే నీళ్ళు వచ్చేది. ఆయన రోడ్ల పైన పైపు ప్రధానమైన అప్పుడు ఉన్నోళ్ళు కూడా ఇంతవరకు ఒక మరమ్మతు చేసిన వాళ్ళు లేడు. గుట్టలకు ఎక్కి నీళ్ళు ఎక్కి గుట్టల నుంచి మిర్రకు నీళ్ళు పోవాలంటే ఆ మిర్రకు నీళ్ళు వేసి ఉంచండి. ఇప్పుడు నల్లాలకు ఇల్లు చుట్టూ నల్లాలు, ఇంటింటికి నల్లాలు ప్రతి ఒక్కటి చేసి పెట్టాడు ఆయన. ఈయనేం పెడతాడు? ఏతులు తెంగుతాడు, వాని కార్యాలు తిత్తా, వాని గుండెల మెడకు వేసుకుంటా, వాని పేగులు మెడకు వేసుకుంటా అని ఏతులు తెంగుతాడు తప్ప మా ఏరియా కొత్త ఆయన పేగులు ఎట్టేట మెడకు వేసుకుంటాడో తెలుసు. కానీ ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను ఆయన. ఇంకా 3 రోజుల నుంచి సరిపోయి నిన్న
అబ్బో మన సమ్మక్క జాతర మంత్రులు మొత్తం అయ్యారుగా ఓ ఏతులు తెంగుతా ఉన్నాడు ఇజ్జత్తు అజ్జత్తమా ఏతులు తెంగుతాను ఏ చేసులు లేదు ఏం లేదు పోయి లాగులు వేసుకొని మంచిగా డేనలు వేసుకొని తిరుగుతాడు ఇంకా ఎర్ర జెండకి వెళ్ళినాడుగా ఓట్లు ఎర్ర జెండకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆడ అని చెప్తాడు అది అట్లా సరే చేసే పని చేస్తాడు మళ్ళీ ఓటేస్తారు కాంగ్రెస్కి ఓటే ఆయనకినే గెలిపారు కాంగ్రెస్ ఆయన గెలిపిస్తేనే మనకు బో దొరుకుతాయి ఏ టీఆర్ఎస్ వరకు దొరికితే మనకేం బో దొరుకుతాయి చిలకలు ఎండిపోతారు ఈసుడి చిలకలలో మక్కలు వేసుకునేవి మక్కలు కూడా లేకుండా అయిపోయినాయి అది బోర్లలోనే నీళ్ళేవా మక్కలు ఆడికెళ్ళి వస్తాయి ఇంకా మంచిగా ఏది పడితే అది పల్లికాయలు కందికాయలు ప్రతి ఒక్కటి మంచిగా పెసాలు మినువులు వేసేది పత్తులు పీక్కొని ఇంకోసారి రేవంత్ రెడ్డి సార్ని గెలిపించుకుంటే రైతులు ప్రశాంతంగా ఉంటారు సంతోషంగా రైతు మొత్తం సంతోషంగా ఉంటారు ఇండ్లకి వెళ్ళకుండా ఉంటారు ఇక మంచిగా ఇంటికాడ పిల్లల పక్కన వేసుకొని అలా సిగ్గు చెర ఉండాలి.